ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు, భయం అవుతుంది, ఇట్లా రాయాలి, నేను ఇంకేం చదవలేదు, ఇవన్నీ ఆలోచిస్తురా. అయితే వీడియో నీకోసం. సరే వీడియో ఓడరా చెప్పేటోడు అనుకున్నారు కావచ్చు, నేను స్క్రీన్ షాట్స్ ఇస్తా. దట్స్ మై రిజల్ట్. నేను బ్రైట్ స్టూడెంట్నే, కాకపోతే నేను కొన్ని ట్రిక్స్ వాడతా. ఒకవేళ నేనేం చదవకపోయినా అనుకో ఎగ్జామ్లో, ఇప్పుడు నేను ట్రిక్స్ వాడతా. ఆ ట్రిక్స్ ఏందో మీకు చెప్తా. 5 టిప్స్ చెప్తా. థర్డ్ టిప్ చాలా ఇంపార్టెంట్, అదైతే అస్సలు మిస్ కాకూడదు. ఫస్ట్ టిప్ ఏంటంటే మోడల్ పేపర్స్ చదవాలి. అందరు చెప్తారు, కాకపోతే మోడల్ పేపర్స్ చదవాలి, పక్కా చదవాలి. మోడల్ పేపర్స్ మీకు ఏం రాకపోయిందనుకో, మోడల్ పేపర్స్ బట్టి ఊరు ఎగ్జామ్కి మస్తు మార్క్స్ వస్తాయి. 100% రిపీట్ అవుతాయి మార్క్స్. ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అంతే, మోడల్ పేపర్స్ ఏ తిప్పుతారు, అవే వస్తాయి. సెకండ్ ఏంటంటే క్వశ్చన్ని పెద్దగా రాయాలి. అందరు కంటెంట్ అంటారు, కానీ మెయిన్ ఏంటంటే కొంచెం చదివినా సరిపోతుంది. దాన్ని తిప్పి రాసే టెక్నిక్ ఉందనుకో, 100% నీకు మార్క్స్ వస్తాయి. తిప్పి రాయాలి, దాన్ని ఘోరంగా తిప్పి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఇస్ సన్నీ. సన్నీ ఈజ్ మై నేమ్. మై ఫ్రెండ్స్ కాల్ మీ సన్నీ. మై పేరెంట్స్ కాల్ మీ సన్నీ. మై మామ్ గేవ్ బర్త్ టు ఏ చైల్డ్, హిస్ నేమ్ ఇస్ సన్నీ. ఇట్లా మీరు తిప్పి రాసిరనుకో 100% మార్క్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, నేను అట్లే రాస్తా. మీ దగ్గర అబద్ధాలు ఎందుకో, నేను ట్రస్ట్ మీ అట్లే రాస్తా. తిప్పి రాయాలి. కాకపోతే తిప్పి రాయమంటే ఒకటే లైన్ మళ్ళీ సరే ఒక లైన్ మళ్ళీ తిప్పి రాయి. కాకపోతే అలా ఒక 10 లైన్స్ ఆన్సర్ ఉందనుకో, 4 లైన్స్ ఇంపార్టెంట్ ఉండాలి. 4 లైన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ పక్కా ఉండాలి. మిగతా 3 లైన్స్ 4 లైన్స్ తిప్పి రాయాలి. కానీ ఇంపార్టెంట్ పక్కా ఉండాలి, కంటెంట్ ఉండాలి. లాస్ట్ కొంచెం ఎలాంగేషన్ ఉండాలి. చూసే వరకు ఏంటంటే ఇంత రాసిండంటే వీనికి బాగా తెలుసు అని చెప్పి వాడు థింక్ చేస్తాడు. సరే ఇప్పుడు థర్డ్ది ఇంపార్టెంట్ అని చెప్పినా కదా, తప్పు చేస్తే క్యాన్సిల్ చేయొద్దు. ఎందుకంటే అది మీరు క్యాన్సిల్ చేస్తేనే చూసేటానికి అర్థమవుతుంది అది తప్పు అని. సరే ఫర్ ఎగ్జాంపుల్ చూసిండు, వానికి ఏం తప్పు కనిపించలేదు, మీరే క్యాన్సిల్ చేసి చూపిస్తురు అంటే వాని మైండ్లో ఏముంటుంది, వీని పేపర్ మీద వీనికే నమ్మకం లేదు, సో క్యాన్సిల్ చేసిండు అంటే స్ట్రైక్ మార్క్స్ ఉన్నాయి అని చెప్పి వాడు మార్క్స్ తీసేస్తాడు. అదే మీరు ఏం క్యాన్సిల్ చేయకపోయారు అనుకో, వాడే క్యాన్సిల్ చేసుకుండు అనుకో, అప్పుడు మార్క్స్ పోతారు, ఏం కాదు. వాడు అప్పుడు చూసి మీ పేపర్ మొత్తం నీట్గా ఒక్క స్ట్రైక్ మార్క్ కూడా లేకుండా చూస్తే, అరే మస్తు కాన్ఫిడెన్స్ ఉంది, ఇంతగానం రాశాడు, సో మార్క్స్ 100% మార్క్స్ వేయచ్చు అని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి మార్క్స్ ఇస్తాడు. సైకాలజీ ఇది, ఇంకేం లేదు. మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అండర్లైన్, పక్కా అండర్లైన్ చేయాలి. దాన్ని డెకరేషన్ చేయరు పేపర్ని. బ్లాక్ పెన్ బ్లూ పెన్ అవసరం ఉంటే కలర్ పెన్సిల్ తీసుకోవాలి, అండర్లైన్ చేయరు, డెకరేషన్ చేయరు, ఘోరంగా రాయరు. టెన్షన్ పడవద్దు అస్సలకి, ఘోరంగా రాయరు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ని స్ట్రెస్ బాగా తీసుకోవద్దు. స్ట్రెస్ తీసుకున్నాం అంటే ఉన్నే పోతాయి, మైండ్లోకి వెళ్ళి ఉన్న ఆన్సర్లు పోతాయి. స్ట్రెస్ తీసుకుంటే నేర్చుకున్నావా, ఒక ఆన్సర్ వచ్చింది, దాన్ని ప్రొఫెషనల్గా రాయాలి. ఎట్లా రాయాలంటే చూస్తానికి అమ్మ వీడు టాపర్ రా అని అనుకోవాలి, అంత ప్రొఫెషనల్గా రాయాలి ఎగ్జామ్. మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్ రాసిర్రు అంటే మీకు పాస్ అవ్వాలనుకో, పాస్ మార్క్స్ మీరు 100% మార్క్స్ వస్తాయి. మార్క్స్ స్కోరింగ్ పెరుగుతుంది ఈజీగా. జాయిన్ ద క్లబ్. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, ఇంకా వీడియో చేస్తాను నేను.